Hello all, welcome back to our YouTube channel of GNDH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And చాలా మందికి డౌట్స్ ఉన్నాయి రిగార్డింగ్ ఫర్ వన్ టైం ఛాన్స్ అప్లై గురించి కానీ అండ్ స్పెషల్ సప్లిమెంటరీ అసలు కాంటాక్ట్ చేస్తారా చేయరా అని. సో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అసలు యాక్చువల్గా వాట్ ఈస్ ద కాజెస్ అండ్ ఏం జరిగిందో అని. సో యాక్చువల్గా కమింగ్ అబౌట్ స్పెషల్ సప్లీస్ గురించి, సో వన్ టైం ఛాన్స్ వాళ్ళు మాత్రం నేను లాస్ట్కి అయితే చెప్తాను దాని గురించి. సో జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. అండ్ వన్ టైం ఛాన్స్ వాళ్ళు స్పెషల్ సప్లీస్ వాళ్ళు యాక్చువల్గా ఫర్ 2021-22లో కోవిడ్ వచ్చేసరికి కోవిడ్ వచ్చి అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చి సో చాలామంది పాస్డ్ అవుట్స్ ఉండేసరికి సో స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేశారు. అండ్ కమింగ్ అబౌట్ 2023లో ఏమైందంటే సో పాస్ అవుట్ పర్సంటేజ్ అనేది పెరిగింది. బట్ యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే 97 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో అందుకే సో మళ్ళీ పాస్ అవుట్స్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉండేసరికి స్ట్రైక్స్ జరిగినసరికి అండ్ వాళ్ళు ఏంటంటే సో వీళ్ళకి కూడా ఇచ్చేద్దామని స్పెషల్ సప్లిమెంటరీ అనేది 23 వాళ్ళకు కూడా కండక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఏంటంటే వాళ్ళకు మెయిన్ రీజన్ స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేయడం దానికి కారణం ఏంటంటే 97 గ్రేస్ మార్క్స్ వాళ్ళకు ఓన్లీ 97 గ్రేస్ మార్క్స్ ఇచ్చి మళ్ళీ 23 చేసి మళ్ళీ దాన్ని రీస్టోర్ చేశారు 97కి. సో ఇవన్నీ సో ఈ ప్రకారంగా కరెక్ట్ లేదని వాళ్ళైతే పాస్ అవుట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళైతే ఈ స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేశారు. అండ్ కమింగ్ అబౌట్ 2024లో పాస్అవుట్ పర్సంటేజ్ అనేది చాలామంది వెళ్ళిపోయారు. మ్యాక్సిమం ఈ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లోనే చాలామంది క్లియర్ అయిపోయింది అండ్ పీసీసీఎంఎం కూడా చాలామందికి వచ్చేసాయి. అండ్ కమింగ్ అబౌట్ స్పెషల్ సప్లీస్కి పెట్టడానికి అసలు యాక్చువల్గా ముందుకు ఎవరు రాలేదు. దట్ ఈజ్ వన్ మెయిన్ పాయింట్. అండ్ పాస్అవుట్ పర్సంటేజ్ కూడా చాలా ఉండేసరికి సో మ్యాక్సిమం మిగిలిపోయిన వాళ్ళకు ఓన్లీ 2 or 3 సబ్జెక్ట్స్ తోటి మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇయర్లో 2024 ప్రీవియస్ ఇయర్లో. సో కమింగ్ అబౌట్ 2025లో మాకు ఉండదా అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అయితే ఉండదు. సో 24 వాళ్ళకే లేదు, సో 25 వాళ్ళకి కూడా లేదు. సో మీకు మాత్రం 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో దాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి. సో దెర్ ఈజ్ నో స్పెషల్ సప్లీ ఫర్ 2025 బ్యాచెస్కి. సో బీ రెడీ. మీరు ఏమున్నా కానీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లోనే క్లియర్ చేసుకోండి. అండ్ మీకు ఈ స్పెషల్ సప్లీస్ పెట్టిన ఒకవేళ పెడితే 22 బ్యాచ్లో అన్ని ఎగ్జామ్స్ పెట్టారు అండ్ 25 బ్యాచ్లో ఓన్లీ 5 సబ్జెక్ట్సే పెట్టారు. సో 23లో 5 సబ్జెక్ట్సే పెట్టారు, 24లో ఆయంత పెట్టలేదు అండ్ 25లో కూడా మ్యాక్సిమం పెట్టే ఛాన్సే లేదు. బికాస్ పాస్అవుట్ పర్సంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో దాట్స్ వై ఈ స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయరు. అండ్ కమింగ్ అబౌట్ వన్ టైం ఛాన్సెస్ సప్లీస్. సో వన్ టైం ఛాన్సెస్ ఏంటంటే ఇప్పుడు R15 రెగ్యులేషన్ ఈ ఇయర్ లాస్ట్ అండి. R15 రెగ్యులేషన్ కానీ అండ్ R16 రెగ్యులేషన్ కానీ సో ఎవ్రీ 2 yearsకి వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో 2024లో వాళ్ళు కండక్ట్ చేశారు. అబౌట్ జనవరిలో కండక్ట్ చేశారు అనుకుంటా. అండ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి అనుకుంటా. ఏంటంటే మీరు పాస్ అవుట్ అయిన మీ ఛాన్సెస్ అయిపోతాయి కదా, సో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో 4+4 years అండి. సో 4 years తర్వాత ఎవరైతే ఎగ్జామ్స్ పాస్ అవుట్ అయిన 4 years మీరు బీటెక్ 4 years + 4 years పాస్ అవుట్ అయినది దాంతో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు 21 బ్యాచ్ అనుకోండి. సో 25 దాకా మాకు ఛాన్స్ ఉంటుంది ఫర్ R16 రెగ్యులేషన్కి. సో 25 తర్వాత మీరు దీనికైతే ఎలిజిబుల్ అండి ఫర్ వన్ టైం ఛాన్స్ సప్లీకి. R16 వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఆఫ్ వన్ టైం ఛాన్స్ సప్లీ. సో అందుకు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. R16 రెగ్యులేషన్, R15 రెగ్యులేషన్. సో ఇదేంటంటే వన్ టైం ఛాన్సెస్, అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాసుకోవచ్చు అండ్ పేపర్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ మ్యాక్సిమం అయితే క్లియర్ అవుతారు. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ వన్ టైం ఛాన్స్ సప్లీ అండ్ స్పెషల్ సప్లిమెంటరీ అబౌట్ 2025 బ్యాచెస్కి. సో దిస్ ఇస్ ద వీడియో అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మళ్ళీ వన్ టైం ఛాన్స్ అనేది జనవరిలో కండక్ట్ చేస్తారు 2026 బ్యాచ్లో. ఎవ్రీ 2 yearsకి ఈ వన్ టైం ఛాన్సెస్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
like please let me know in a comment section, and please subscribe to our channel, and thank you guys.